హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా అండి, కలకత్తాలోని ఒక మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్కి ఏం జరిగిందో. అసలు సొసైటీలో కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఒక అమ్మాయికి ఏదైనా జరిగింది అంటే ఆ అమ్మాయికి మాత్రమే ఎందుకు అలా జరిగింది, అసలు ఆ అమ్మాయిని ఎవరు బయటకు వెళ్ళమన్నారు, తెలియని వాళ్ళతో మాట్లాడడం ఆ అమ్మాయిదే ఫస్ట్ తప్పు, అందులోకి కూడా నైట్ టైం ఎందుకు బయటకు వెళ్ళాలి, ఇలా సవా లక్ష ప్రశ్నలు వేసి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి తరపు వాళ్ళని ఇంకా మానసికంగా చంపేస్తారు. రీసెంట్ గా కలకత్తాలో ట్రైనీ డాక్టర్ కి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా అండి. ఆమేమి అక్కడ తిరగటానికి వెళ్ళలేదే. 36 హవర్స్ తను వర్క్ చేసింది. ఎంతో అలసిపోయి వచ్చి తను కొంచెం రెస్ట్ తీసుకుందాం అని అనుకునే సమయానికి అక్కడున్న కొంతమంది మృగాళ్ళు మనుషులం అనే సంగతి కూడా మర్చిపోయి ఆమెని ఎంత దారుణంగా చంపారో చూసారు కదా! దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, కొంతమంది ఏం చెప్తారంటే, ఎక్కడికి వెళ్ళకుండా ఆడపిల్లలు ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది కదా! చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే సరిపోతుంది కదా! అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అసలు బయటికి వెళ్లి చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా మగవాళ్ళకు ఉన్న అర్హత ఆడవాళ్ళలో ఉండదని ఎందుకు అనుకుంటారో నాకైతే అర్థం కాదండి. నేనైతే ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఒక అమ్మాయి లైఫ్‌లో అన్నీ బావుంటే ఓకే అండి. బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు సింగిల్ మదర్‌గా బతకాల్సొస్తది. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సొస్తుంది. అలాంటి టైంలో ఈ మాటలనే వాళ్ళందరూ వెళ్లి ఆమెను పోషిస్తారా చెప్పండి? ఆమె పిల్లల్ని పోషిస్తారా? ఆమె పిల్లల్ని చదివించి పెద్ద చేసి జాబ్స్ వచ్చేలాగా చేయగలరా? లేదు కదా అండి. ఒక అమ్మాయికి కష్టమొస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి మాత్రం ముందుకు రాలేరు. కానీ అదే అమ్మాయి బయటకు వెళ్లి తన కాళ్ళ మీద తను నిలబడింది అంటే దాన్ని మాత్రం చూసి ఓర్చుకోలేరు. ఒక అమ్మాయి బయటికి వెళ్ళడమా, చదువుకోవటమా, జాబ్ చేయటమా అని ఇలా నానా రకాలుగా ఆమెని మానసికంగా కూడా హింసించి చంపేస్తారు. నన్నడిగితే ప్రతి ఆడపిల్లకి కూడా ఫస్ట్ నుంచి కూడా తన కాళ్ళ మీద తను ఎలా నిలబడాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్పించాలండి. లైఫ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క టైంలో కూడా పూల పాన్పులాగా ఉండదండి. ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటారో లేదో కూడా తెలీదు. నేనేం చెప్తానంటే, మన పిల్లలకి అంటే అబ్బాయిలకనే కదండీ, అమ్మాయిలకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవటం మాత్రం ఖచ్చితంగా నేర్పించాలి. దీనివల్ల వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మన అమ్మాయిని బయటకి పంపించి చదివిస్తే ఎవరేమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మైండ్‌లోంచి తీసేయండి ఫస్ట్. ఎందుకంటే రేపొద్దున మన అమ్మాయికేదైనా కష్టమొచ్చిందంటే, ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి తను తన కాళ్ళ మీద నిలబడాలి. అంతేగాని ఈ మాటలనే వాళ్ళందరూ ముందుకు రారండి. కాకపోతే మన పిల్లల మీద ఎప్పుడూ కూడా మనం మన దృష్టనేది పెట్టాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు? వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నారా? ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారు? ఇవన్నీ కూడా మన పరిధిలో ఉన్నంత వరకు అంటే మనం చూసుకోగలిగినంత వరకు చూసుకోవాలి. ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మన పిల్లలకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది మనం చెప్పాలే గానీ, ముందే కష్టం వస్తుంది కదా అని వాళ్ళకంటే ముందు మనం భయపడిపోయి, మన ఇంట్లో మన పిల్లల్ని దాచేయడం కాదండి లైఫ్ అంటే. ఎందుకంటే, ఈరోజు మన పిల్లలకి మనం ఉంటామండి. బట్ ఎల్లకాలం మన పిల్లలతో మనం ఉండం. వాళ్ళ లైఫ్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు అన్నీ కూడా చూసుకోవాల్సింది వాళ్ళే కాబట్టి, మనం మన పిల్లలకి ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే అది చదువేనండి. మనం ఇచ్చిన ఎంత ధనమైనా సరే వాళ్ళ దగ్గర కరిగిపోవచ్చు. బట్ చదువు అనేది ఎప్పటికైనా సరే ఉంటుంది. మనం ఆడపిల్లల్ని బయటకి వెళ్ళొద్దు అని చెప్పే ముందు ఫస్ట్ మనం మన మగపిల్లలకి ఏం చెప్తున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ మనం మన మగపిల్లలకి ఆడపిల్లలతో ఎలా మెలగాలి అనేది మనం నేర్పిస్తే ప్రతి ఆడపిల్ల కూడా బయటకు వెళ్ళినప్పుడు చాలా సేఫ్టీగా ఉంటుందండి. మనలో ప్రతి ఒక్కరికి కూడా మన సొంత కలలుంటాయి. మన సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే ఆశ కూడా ఉంటుంది. అది అవసరం కూడా అండి. ప్రెజెంట్ ఉన్న సొసైటీలో అయితే మరీ అవసరం. అంతే ఫ్రెండ్స్. మనమందరం కూడా కలకత్తా ట్రైనీ డాక్టర్‌ని అలా చంపిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా కఠినమైన శిక్ష పడాలని కోరుకుందాము. అప్పుడే ఆ చనిపోయిన ట్రైనీ డాక్టర్ ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది. ఇంకా నా ఛానల్ విషయానికొస్తే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే నా ఛానల్‌కి 7000 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చారు. కానీ ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు. ఎందుకని అంటే నాకు 4000 అవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. లాంగ్ వీడియోస్ ద్వారా మనకు మోనిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. లేదు షార్ట్స్ ద్వారా అంటే 10,000,000 వ్యూస్ రావాలండి. ఆ 2 కూడా నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా నేను కష్టపడాల్సి వస్తది. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకొస్తాయి. బాయ్ బాయ్.